గోధుమ పిండితోటి డిఫరెంట్గా ఇలా స్నాక్స్ రెసిపీ చేసి చూడండి. భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 స్పూను వాముని అరచేతిలో వేసుకొని ఇలా రబ్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి కచ్చపచ్చగా మిక్సీ పెట్టామంటే ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపించిన గోధుమ పిండిని ఈ సైజులో పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ పలచగా చపాతీలాగా రుద్దుకోవాలి. కలిపించిన గోధుమ పిండి మిశ్రమాన్ని చపాతీ అంతా కూడా రుద్దుకొని పైన కాస్త గోధుమ పిండి చల్లేసి వీడియోలో చూపిస్తున్నట్టు మడతలు పెట్టి మళ్ళీ గోధుమ పిండి మిశ్రమాన్ని రాసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మడతలు పెట్టేసి అంతా కూడా ఈక్వల్గా ఉండేటట్టు చపాతీ కర్రతోటి లైట్గా ప్రెస్ చేసుకొని రుద్దుకోండి. ఇప్పుడు 1 ఏలు గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి.